హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే నేను కొబ్బరి చట్నీ తయారు చేస్తున్నానండి. ఈ చట్నీ అనేది ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా సూపర్‌గా ఉంటుంది. మరి వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిన్నా కూడా సూపర్‌గా ఉంటుందండి. సో దానికోసం ఒక ప్యాన్‌ని స్టవ్ పై పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక 5-6 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. అందులో మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని మరియు ఒక 2 చింతపండు రేకలని, ఒక 5-6 వెల్లుల్లిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. తర్వాత తగినంత ఉప్పు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన పోపు వేసుకోవాలండి. ఈ చట్నీ అనేది కమ్మగా ఉంటుంది. దేంట్లోనైనా తినవచ్చు, టిఫిన్‌లోకైనా, అన్నంలోకైనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.